రాజమండ్రి లాంటి సాహిత్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన సాహితీ సభలకు కూడా 10-12 మంది కంటే ఎక్కువ రాదు. అంతమంది వస్తే చాలా గొప్ప హాజరు ఉన్నట్టు లెక్క. అటువంటి రోజుల్లో ఈ కొత్తపేటలో ఈ సాహిత్య సభకు ఇంతమంది పెద్దలు ఇచ్చేసారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు ఉన్నటువంటి ఈ సాహిత్య అభిలాషకు ఈ కొత్తపేట ప్రధానికానికి పెద్దలందరికీ కూడా నా జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. నా ప్రసంగానికి ముందు కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. కొంతమంది కవులు చక్కటి కవితలు వినిపించారు. బహుశా నా ప్రసంగానికి ముందు కవి సమ్మేళనం ఏర్పాటు చేయడంలో సుబ్బారావు గారి ఉద్దేశం ఒకటై ఉంటుంది. ఏముందో నీలకంఠరావు గారు మీరేదో అవాకులు చవాకులు పేరతారేమో, మాకు కవులు ఉన్నారు సుమా, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అని నాకు హెచ్చరిక చేయడానికి ఏర్పాటు చేశారేమో అనుకుంటున్నాను. కానీ సుబ్బారావు గారు నేను భయపడని ఇచ్చారంటే నా కనుక అతని చేతిరావు గారు ఉన్నారు. ఆయన కూడా ఈ గ్రామస్తులే కాబట్టి మీ పోటీ నేనెంత చూడను, నన్ను ముందుకు నడిపించగలడు ఆయన అతని చేసేవారు గారు. నేను తెలుగు పండితుడిగా పనిచేస్తున్నాను. పిహెచ్డి పట్టా కోసం పరిశోధన చేద్దాం అనుకుని నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పీఠాధిపతి వారి దగ్గరికి పేటలో రామరావు గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు మీరు దేని మీద చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఆయన అంటే, అయ్యా నాకు బౌద్ధ సాహిత్యం అంటే ఇష్టం అండి, దాని మీద చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, తథాగతి అనే గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా, చదివారా? లేదు సార్, ఒకసారి చూడండి. ఇక్కడ మన పక్కనే కొత్తపేటలో వర్ధంకేశ్వరరావు గారిని ఉన్నారు. ఆయన రాశారు అద్భుతమైన కారణం. అదృష్టాన్ని ఎప్పుడు లేదు, అలాంటి చిన్నకావ్యంలో పరిశీలన చేస్తే ఎలా ఉంటుందో అని నేను అనుమానం వ్యక్తపరిస్తే అన్నారు, ఈవేళ తెలుగు సాహిత్యంలో బౌద్ధ సాహిత్యం మీద చెప్పదగినటువంటి పుస్తకాలు 4-5 ఉన్నాయి. అవి సుమారుగా మనం చెప్పాల్సి ఉంది అంటే రాశారు మహాబలి దాశరథి, ఇలా కొన్ని పుస్తకాలు మాత్రమే మనకి ప్రత్యేకమైన పుస్తకాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ప్రఖ్యాతి పొందని, ప్రఖ్యాతికి అర్హమైనటువంటి పుస్తకం అది తథాగత్యం. మీరు ఒకసారి చదవండి అన్నారు. నేను వెంటనే చాలా సంతోషించి కొత్తగా రావడం, పుస్తకాన్ని అడిగి తీసుకోవడం జరిగింది. ఆ రకంగా నాకు ఈ తథాగతి పుస్తకం నా చేతిలోకి రావడం, దాని మీద నేను పరిశోధన చేయడం, దానికి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు నాకు పట్టా ఇవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజానికి తథాగతీయ గ్రంథం చాలా మంది, బహుశా మీ కొత్తపేటలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది చూడవచ్చు, కానీ అనేక మందికి తెలియదు. కారణం ఏంటంటే అది పైకి రాలేదు. పైకి రాకపోవడం కారణం అద్దంకి కేశవరావు గారు ఏ ప్రచార మాధ్యమాన్ని ఆశ్రయించుకోవడమే. ఎవరిని దేవుడా లేదు ఆయన. అందుచేత ఆయన పుస్తకం మూలపడిపోయిందేమో అనుకుంటున్నాను నేను. కరుణశ్రీ గారి జయబాబు శాస్త్రి గారి కరుణశ్రీ పద్యాన్ని ఏమాత్రం తీసుకొని వచ్చాను అందులో. చక్కటి వర్ణాలు, పాత్ర చిత్రణ, రసపోషణ, ఒకటే అనేక రకాల అలంకారాలు. నిజానికి నేను ఎంచుకున్నటువంటి ఈ పుస్తకం నాకు సరిపోయింది, నా ఇష్టమే అని చెప్పి నేను రాయడం జరిగింది. అటువంటి
పుస్తకం మీద నేను నాకున్నటువంటి కొద్ది అవగాహనతో పరిశోధన చేసి వారి మనసులో ఉన్నటువంటి వారి పుస్తకంలో ఉన్నటువంటి విషయాలని కొన్నిటిని మీ ముందు చేయడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగిస్తాను. ఆయన్ని నేను కలిసినప్పుడు స్కూల్లో పిల్లలున్నారు కూడా చుట్టూ ఆ గురువుగా నిర్వహించినటువంటి స్కూల్లో ఆయన ఉపాధ్యాయులు కావడం ఒక రకంగా ఆలోచన ఉపాధ్యాయులు కాబట్టి గొప్ప జాతం అవుతుంది. సాధారణంగా ఆయన ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఉపాధ్యాయుడిగానే జీవితాన్ని విరమించి అనేక మందికి విద్యాదానం చేసినటువంటి మహానుభావుడైన విద్యాదానం గురించి అనేక దానాలు చేస్తూ ఉంటారు. విద్యాదానం గురించి జగన్మూర్తి లక్ష్మణ గారు చెప్పారండి. అన్నదానము గొప్పదనవచ్చునే కానీ అన్నము జాములు అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రం ఏడాదికే ప్రాతగుణం. గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే కానీ కొంప పుణ్యాలకి కూలిపోవు. భూమిదానము కూడా మహాపుణ్యదానమే కానీ భూమి పరుల పాడు చేరు ఎప్పుడో అరిగిపోక ఇచ్చుకయ్యేది చిరిగిపోక కూలిపోక పరుల చేతి పాడుగాక నిత్యమై నిర్మలమై నిశ్చలమై ఉపయుండు విద్యాదానం ఒకటి అని విద్యాదానం గురించి జగన్మోహన్ లక్ష్మణ గారు ఒక పద్యం చెప్పడం జరిగింది. ఇందాక పద్యం నాకు గుర్తొచ్చింది. మన సుబ్బారావు గారు ఒక మాట అన్నారు తల్లి బిడ్డ గురించి. చిన్నప్పుడు పెరడాన్ని గెలుస్తాడు, పెద్ద అయిన తర్వాత పెట్టడానికి గెలుస్తాడు. 4 వెంకటేశ్వరరావు గారు పెద్దవాడు గుర్తొచ్చిన నాకు ఆ మధ్య జాతరలో రాసి. తల్లికి బిడ్డలకు ఉన్నటువంటి సమన్వయం ఇప్పుడు ఎలా ఉందట. తల్లి ఒకటే సాకు తనయుల 10 మంది ఒంగలో ఉన్న ప్రేమ రంగరించి. తల్లి ఒకటే బరువు తనయులు ఎందరికైనా నవయుగాల పాట నాటల మాట. ఇవాళ మనం తల్లిదండ్రుల రకంగా చూస్తున్నాము. సరే, మనం అసలు విషయంలోకి వద్దాము. మన కేశవరావు గారు పెట్టినటువంటి ఈయన రాసినటువంటి గ్రంథానికి తథాగతీయము అని పేరు పెట్టడం జరిగింది. ఏంటి తథాగతీయము? తథాగతుడు అంటే బుద్ధుడు. సర్వజ్ఞ స్వగతో బుద్ధ ధర్మరాజస్తథాగత సమంతభద్రో భగవాన్ మానసి లోకచిర్చిన అని అమర చెబుతున్నది. అమర కోశంలో తథాగతుడు అనేటువంటిది బుద్ధుడు అనే పదానికి పర్యాయ పదం. అయితే తథాగతుడు అంటే ఏమిటి? దీనికి విమర్శకులు 2 రకాల అర్థాలు చెబుతున్నారు. తథా ఆగతః, తథా గత, తథా ఆగతః, తథా గతః. ఆ రకంగా తథా ఆగతః ఆ రకంగా వచ్చేవాడు, తథా గతః ఆ రకంగా వెళ్ళేవాడు. ఎవరు రావడం పెట్టారు. మనకి బౌద్ధ సాహిత్యంలో బుద్ధుడు సుమేధుడు యొక్క అవతారంగా వచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు. ఆ సుమేధుడు యొక్క అవతారం రూపంలో ఆ విధంగా అంటే సుమేధుడిగా బుద్ధుడుగా ఆగత వచ్చినవాడు. సుమేధుడే బుద్ధుడుగా వచ్చాడు. తథ ఆగత తథ గత ఆ రకంగా అనుసరించాడు. ఏ రకంగా అనుసరించాడు అంటే బుద్ధుడు చెప్పిన
ఈయన కంటే ముందు 7 బుద్ధులు ఉన్నారు. ఇవాళ మనం శుద్ధోదనుడు మాయాదేవికి జన్మించినటువంటి సిద్ధార్థుడు బుద్ధుడు అని మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో, ఈ సిద్ధార్థ బుద్ధుడి కంటే ముందు 7 బుద్ధులు ఉన్నారు. ఆ బుద్ధులు చెప్పినటువంటి సన్మార్గాన్ని అనుసరించిన వాడు తథ గత, ఆ రకంగా ఆ మార్గాన్ని అనుసరించిన వాడు. మరి వాళ్ళెవరికి ఎందుకు ప్రసిద్ధి రాలేదు? ఈ సిద్ధార్థ బుద్ధుడికి ఎందుకు ప్రసిద్ధి వచ్చింది అంటే, వాళ్ళు తథ గత కాదు, వాళ్ళు బోధించారు కానీ ఆచరించలేదు. ఈయన బోధించిన దాన్ని ఆచరించి చూపించాడు, ఆచరించిన దాన్ని బోధించాడు. కాబట్టి బౌద్ధము ఈ సిద్ధాంత బుద్ధుడితోటే వెలుగులోకి వచ్చింది. అందుచేత మనం బౌద్ధం అని చెప్పుకుంటున్నటువంటిది సిద్ధాంత బుద్ధుడు పరివ్యాప్తం చేసింది. అంచేతనే ఆయన బుద్ధం శరణం గచ్ఛామి, నేను బుద్ధుని శరణు వెళుతున్నాను. ఎవరా బుద్ధుడు? వాళ్ళు. ధర్మం శరణం గచ్ఛామి, ఏమిటా ధర్మం? వాళ్ళు నెలకొల్పింది. సంఘం శరణం గచ్ఛామి, బౌద్ధ సంఘం. కాబట్టి ఆ రకంగా అగత అనేటువంటి 2 అర్థాలకి సరిపోయినటువంటి వ్యక్తి తథాగతుడు. అందుచేత మన అతనికి వారు తన గ్రంథానికి తథాగతుడు అనేటువంటి శీర్షిక పెట్టారని చెప్పి, అది సరిపోతుందని, యాప్ట్గా ఉంటుందని చెప్పి ఆయన అనుకుని ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా. సరే, బుద్ధుడు కథ మీ అందరికీ తెలుసు. కథ సూచనప్రాయంగా చెప్పుకుంటూ కేశవరావు గారి కావ్యంలో ఉన్న కొన్ని పద్యాలని మీకు పరిచయం చేస్తాను. బుద్ధుడు సిద్ధార్థుడు శుద్ధోదనుడికి మాయావతికి జన్మించినటువంటి వాడు. మాయావతికి చాలా కాలం పాటు సంతానం కలగలేదు. శుద్ధోదనుడు చాలా బాధపడ్డాడు. బాధపడి తన భార్య సమ్మతితో అతని చెల్లెలిని ప్రజాపతి గౌతముని వివాహం చేసుకున్నాడు. 2వ వివాహం. ఆ రకంగా శుద్ధోదనుడికి 2 భార్యలు. ఒక ఆమె మాయావతి, 2వ ఆమె ప్రజాపతి గౌతమి. అంటే ప్రజాపతి గౌతమి మాయావతికి చెల్లెలు. అంబేద్కర్ గారు బౌద్ధాన్ని ధమ్మాన్ని పుస్తకం రాశారు. అందులో ప్రజాపతి గౌతమిని మాయావతికి అక్కగా చెప్పాడు. ఆయన అక్క అని చెప్పాడు. ఆయన ఒకటే అక్క అని చెప్పాడు. మిగతా బౌద్ధ సాహిత్యం మనం ఎక్కడ చేసినా మాయావతికి ప్రజాపతి గౌతమి చెల్లెనే మనకు కనిపిస్తుంది. సరే, ఆయన నిరూపణలది మనకు అవసరం, అది మనకి మన సబ్జెక్ట్ కాదు. ఎవరి వలనైతే సంతానం కలిగలేదని శుద్ధోదనుడు మాయావతి ప్రజాపతి గౌతమి వివాహం చేసుకున్నాడు, ఆ మాయావతికి సంతానం కలిగింది. తర్వాత ఆయన సిద్ధార్థుడు చాలా సంతోషపడిపోయాడు. శుద్ధోదనుడు ఓ రాజ్యం అంతా సరదాగా సంతోష సంబరాలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అసిత ముని అని అసిత మహర్షి ఒక ఆయన వచ్చాడు. ఆయన దివ్య దృష్టితో చూశాట. సుమేధుడు బోధిసత్వుడు ఈనాడు శాక్య వంశంలో సిద్ధార్థుడుగా జన్మించాడనే విషయం తెలుసుకొని ఆయన దర్శించడానికి అసిత మహర్షి వచ్చాడు. చూశాడు. అసిత మహర్షి రాగానే ఆయనకి అర్ఘ్యపాద్యాలన్నీ కూడా ఇచ్చి ఆదరించి సన్మానాలు సత్కారాలు చేశారు. బిడ్డని తీసుకొచ్చి చూపించారు. ఆ బిడ్డను చూపించి శుద్ధోదనుడు మహర్షి, నా బిడ్డ జాతకాన్ని చూసి చెప్పండి అన్నాడు. అప్పుడు అసిత మహర్షి బిడ్డ జాతకాన్ని చూసి కళ్ళు కాస్త పెద్దవి చేసి, మహారాజా, ఈ బిడ్డ ప్రపంచానంతటినీ పరిపాలించగల ఏకఛత్రాధిపతి అవుతాడు, లేదా సర్వసంగ పరిచయాలు అవుతాడు అన్నాడు. శుద్ధోదనుడికి 2వ మాట అసలు ఇష్టం లేదు.
ఎందుచేతంటే లేక లేక పుట్టినటువంటి సంతానం, తన రాజ్యానికి వారసులు కావాల్సిన వాడు. అటువంటి ఈ బిడ్డ సర్వసంగ పరిత్యాగి సంసారాన్ని వదిలేసి సన్యాసి అయిపోతే ఎలా ఏకంగా ఒప్పుకుంటాడు? శుద్ధోదన మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే ఈ కుర్రవాడు సన్యాసి కాకూడదని, చక్రవర్తి కావాలనుకున్నాడు. సరే, ఆ అజిత మహర్షి ఆ పిల్లవాడిని తేలిపాలు చూసి జాతకం చేసిన తర్వాత కళ్ళ నీరుగా చూడడా. కళ్ళ నీరు కాచుకుంటే శుద్ధోదని కంగారు వచ్చింది. ఏమిటైనా కళ్ళ నీరు కాచుకున్నాడు అని అడుగుతున్నాడు. జననుత సాంద్ర మహాబాబా, జననుత సాంద్ర అపచారము కలిగిను. ఏమన్నా నేను అపచారం చేశాను? లేక బిడ్డకుల్పనగును కీడు దోచెను, విపర్యముండును అవి జీవితంబున. వీడు పుట్టడం వల్ల నాకేమన్నా నష్టమే కలుగుతుందంట ఏమిటి జాతి ప్రకారం. ఘనకీర్తి సాంద్రమగు పుట్టు వీడటంచు తెలిపి ఈ కనుల జలము నింపుటకు కారణమేమి ఎరుగ తెలుపుడి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నట, రాజా నువ్వు అనుకున్నది ఏం కాదులే, ఈయన మహానుభావుడు, నాకు చూస్తే వయసు మీద పడిపోయింది, నేను ఇవాళ రేపు చనిపోవాల్సిందిగా ఉన్నాను. ఈ మహానుభావుడు ఇతడు పెద్దవాడయి ఘనకీర్తిని పొంది ప్రపంచానికి అంతటికీ కూడా శాంతి సందేశాన్ని అందించేటువంటి మహోత్కర్ష పురుషుడుగా ఎదగబోతున్నాడు. కానీ నేను అసలు ఉన్నాను రాదు, అది నా బాధ అన్నాడు. కొంతలో కొంత ఓటి కలిగింది. పూర్వాన్ని అలా పెంచుకుంటూ ఉన్నారు. గాఢంగా పెంచుతూ ఉండగా చిన్నప్పటి నుంచి కూడా ఈ పిల్లవాడి యొక్క చేష్టలు చూస్తూ ఉన్నాడు. మిగతా రాజకుమారులతో కలవకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణి తండ్రి. వాళ్ళతో కలిసి ఉంటారు, అలా బయటికి వెళ్ళడం, ఆ గడ్డిలో మురిసేటువంటి పువ్వులను చూడటం, ఆనందపడడం, అలా విశాలమైనటువంటి ప్రదేశంలో వెళ్ళడం, ఆ ఎగురుతున్నటువంటి బిడ్డలను చూడటం, ఆకాశంలో పిచ్చి చూపులు చూడడం, ఇది అతని ధోరణి. జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి అతను లైన్లో పెడితేనే కానీ రెండో రూట్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాడని చాలా జాగ్రత్త తీసుకున్నాడు. 7 సంవత్సరాల పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఉపనయనం జరిగింది. ఉపనయనం జరిగేటప్పుడు భిక్ష అడగడం అనేది, తల్లిదండ్రులు మొదటి భిక్ష అడగడం అనేటువంటిది మన సాంప్రదాయం. ఇక్కడ అవసరం లేకపోయినా కూడా మన జంధ్యాల బాబు గారి పరిచయం చేశారు. భిక్షాందేహి అటంచు పుత్రుడు సమీపింపన్ ప్రమోదాశ్రువక్షోజంబుల పార తల్లి కరుణా వాత్సల్య సంపూర్ణయై భిక్షం పెట్టి ఇరుంగడు ఇతడు జగత్ప్రేమైక దీక్షా మాభిక్షోత్తం సమటంచు బాలిగతి బాలింపదారాదేవి మన కేశవరావు గారిని తీసుకోవాలా? ఆ భిక్ష కోసం వచ్చినటువంటి బిడ్డను చూసి భిక్షాందేహి అన్నాడు. ఆ బిడ్డ ఆవిడకి అనిపించిందట, ఆ మాకు బిడ్డ అనిపించిందట. అప్పుడు ఈవిడ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. ప్రజాపతి గౌతమికి, నాన్న నీ తల్లి అంత సంతోషించిందా? దీగల తల్లి నీకిచ్చు దీవెనలను దీక్ష తల్లి రుణమును తీర్చుకును, నీకు ముచ్చటను తీర్పలేదు కన్నతల్లి, ఆనందము నడపలేదు అని కళ్ళు కాచి
క్షుప్రపుండవు అటంచు ఆత్మదుహించనేరని అజ్ఞగాన సుతిని సామాన్యవటునిగా మతిదలంచి ఈడెను దోషుడు చాలనతోటి. ఆ సుతుని సామాన్య మానవుడిగా భావించి అతని జోలిలో భిక్ష వేసింది దోషుడు ముచ్చారణం. సరే తల్లి వేసిందండి, ప్రక్కనే తరువాత తండ్రిని అడగాలి భిక్ష. మనవాడు కూర్చుని కూర్చున్నాడు, శుద్ధుడు, అతనికి ఇష్టం లేదు, ఈ రూటే ఇష్టం లేదండి. ఈ భిక్ష అడగడం అనేటువంటి రూటే అతనికి ఇష్టం లేదు. భిక్ష వేడగా వచ్చిన బిడ్డను కానీ ఇష్టం లేదు కదా, దానికి ఇష్టం లేదు కదా. ఈ భిక్ష ఎత్తడము, ఈ రకమైనటువంటి ప్రవృత్తి అతనికి ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి బిడ్డను తన ఊళ్ళో తీసుకుందామనేటువంటి ఆలోచన. భిక్ష వేడగా వచ్చిన బిడ్డను గని బిట్టు వ్యామోహవసుడై పేరుగన్న ప్రభుడ వియోడు భిక్ష వేడ తప్పు ఇది అటంచు భిక్ష చేశాడు. నాయనా, నువ్వు పేరు గల పెద్ద ప్రభువు అవుతావు, భిక్ష ఎందుకు అడుగుతావు, సరే అని భిక్ష చేశాడా. అంటే ఇక తల్లి పాత్ర తండ్రి పాత్ర రెండు విభిన్నమైనటువంటి స్వభావాలతో మనకి కేశవరావు గారు చూపించడం జరిగింది. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, మిగతా పిల్లలతో కలవడం లేదు. మరి వేడకి వెళ్ళడం వాడు అందరితో మిగతా వాళ్ళతో కలిసి దేవదత్తుడు ఉన్నాడు కదా, వాడున్నాడు కదా, ఆ నందుడు ఉన్నాడు కదా, సుధుడు ఉన్నాడు కదా, వాళ్ళందరితో సరదాగా వేడకి వెళ్ళు అంటే వెళ్ళేవాడు కాదు. ఇంచేత వేట ఇతని ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి అంశం. త్వరలో ఆడుకుంటూ ఉండేవాడు. ఈ ఆడుకుంటూ ఉండగా దేవదత్తుడు కొట్టినటువంటి హంస, మీకు ఆ దేవదత్తుడు హంసని ఆకాశం హంస వెళ్ళిపోతూ ఉంటే దేవదత్తుడు కొట్టాడు హంసని. ఆ హంస బాణపు దెబ్బ తిని ఇతను ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే అతని కాళ్ళ ముందు పడేది, తీశాడు. అది గిలగిలా కొట్టుకుంటూ ఉన్నది, రక్తం ఓడుతూ తీసి దాన్ని ఎత్తి ముద్దాడి దాని గాయం మారుతూ ఉంటే ఈలోగా బాణం పట్టుకుని వచ్చాడు దేవదత్తుడు. నువ్వు తీసేవాడి నిలబడలేని నా అంశం నాకు అంటే పాలుగాడు రాయంచ ప్రకలోన పాలుగాడు రాయంచ ప్రకలోన తోర నారాజమేది కూర్చినావు నిండు జాబిల్లిన తని గుండెలోన నిండు జాబిల్లిన తని గుండెలోన పుట్టిన విషము గుర్చినట్లు. జంజల బాబా శాస్త్రి గారు, నాయన దేవత నిన్నేమిన్నా అడిగినాయి, ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరుగుతున్నది, దేవుడిచ్చిన గాలి పెరుగుతున్నది, ఏ సరోవరాలలో నీరు తాగుతున్నది, ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి, ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొకరి జోలికేగగా ఏదో భుజించి సరోవరాలలో బృగ్గెడు నీళ్లు బ్రోలు ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొకరి జోలికేగగా ఏదో భుజించి సరోవరాలలో బృగ్గెడు నీళ్లు బ్రోలి విను త్రోవల నేగుడు రాజహంసపై రకసి బుద్ధి చెల్లునే మరాల మరాల రాగులు వచ్చినే. చాలా అత్తగా అడిగాడు. అత్తకి కేశవరావు గారు కొంతమందికి అడిగారు. ఇది చదివినటువంటి పద్యం జంజల బాబా శాస్త్రి గారి. కేశవరావు గారు అంటారు, నువ్వు రాజపుత్రుడు అని
రాజపుత్రుడు కాబట్టి, రాజకుమారుడు కాబట్టి ఈ రాజ్యంలో ఉన్నటువంటి సమస్త జీవుల మీద నీకు అధికారం ఉందనేటువంటి గర్వంతో కొట్టావు. నువ్వు మనుషులైనంత మాత్రం అన్నిటి మీద నీకు అధికారం లేదు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవికి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త సంపదకి అధికారం ఉన్నది. పుట్టిననాడ జీవి కనుభోగ్యములయ్యను దైవమిచ్చు ఈ మట్టియు నీరు గాలియు సుమారు ఫలములు వృక్షజాతులు చట్టము సంక్రమించినది సర్వసుఖములనంట. ఇవ్వడానికి చట్టం సంక్రమించిన వాడికి, ఈ జీవికి ఇది పుట్టిన వెంటనే దానికి చట్టం ఉన్నది. దేవుడు చేశాడు చట్టాన్ని. చట్టము సంక్రమించినది సర్వసుఖములనంద అట్టిచో ఎట్టుల నొప్పు దీని లేచుచు స్వేచ్ఛ హరింపనీకు ఎలని. దాని యొక్క స్వేచ్ఛను హరించడానికి నువ్వెవడవే అని కడువుగా అడిగాడు. దేవతలు ఏం కట్టుకుని లేదు. కమ్మని కూరకెంటకయి అమ్మ కట్టుకుని కూడా చేస్తున్నానా? కమ్మని కూరకెంటకయి కాలిన పొంగుల పలకనింతువా ఇమ్మని నీతి ధర్మములు హెచ్చుగా చెప్పుట అది కాదు. నా సమ్మతి లేక దీని గొంత సాధ్యమే, నా సమ్మతి లేక దీని గొనసాధ్యమే కావలెనన్న నేవయై అమ్ముల ఏసి పెట్టలను హాయిగా కొట్టుకొనొచ్చుగా, కొట్టుకొనగవచ్చుగా. నువ్వు కూడా అవసరం పడలు కొట్టుకో, నా పెట్ట కొట్టుకోవాలనుకుంటానే కావచ్చు మంచి మంచి భోజనం గుజరాత్రి చూడండి బిడ్డ. అంతేగాని నువ్వు రూటే మార్చదు, నా అంశం నాకు ఇచ్చేయని చెప్పి ఆ రకంగా మరి అద్భుతమైనటువంటి పద్యాలు మన కేశవరావు గారి గ్రంథంలో కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పిల్లవాడి ధోరణిలో మార్పు కనబడటం లేదు. కాస్త వయసు వచ్చింది, 20, 23, 25 సంవత్సరాల వయసు వస్తున్న పిల్లవాడయ్యాడు. తండ్రి ఏం చేశాడంటే చంద్రుడు అనేటువంటి ఒక వృక్షుడిని ప్రమాణించి, ఒరే చన్న, మన వాడి త్వరణ చూసుకుంటే నాకు భయంగానే ఉంది సుమా, వీడు ఏకఛత్రాధిపత్యం వహించే విధంగా కనపడటం లేదు వీడి వ్యవహారం, వీడిని కాస్త గమనించు సుమా, వీడిని ఎప్పుడు కూడా ఆటపాటల్లో తేలుస్తూ ఉండు, విలాస క్రీడల్లో నింపుతూ ఉండు, వీడు కంట కనిపెడుతూ ఉండు అని చంద్రుడు అనేటువంటి విద్యను ప్రమాణించాడు. ఆ చంద్రుడన్ని చూస్తూ ఉన్నాడు. ఇతని వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు రాజావారికి చేస్తూ ఉన్నాడు. రాజ్యంలో రాజభటులందరికీ, రాజోద్యోగులందరికీ కూడా సుధోధనుడు సలహాలు, ఆజ్ఞలు పంపి ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడైనా రాజ్యంలోకి బయటకు వచ్చినట్లయితే అతనికి సంతోషకరమైన విషయాలు అతని కంటపడేటట్లుగా ఉండండి సుమా, అంతే తప్ప దుఃఖకరమైన విషయాలు అతని కంట పడకుండా జాగ్రత్త పడండి అని ఆ రంగా ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ కూడా పిల్లవాడిలో మార్పు కలగలేదు. పెళ్లి చేస్తే లైన్లో వస్తాడేమో అనుకున్నాడు. కన్యావరణాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంవరం, కన్యావరం అని 2 ఉన్నాయి. స్వయంవరం అంటే ఆడపిల్ల వరుణ్ణి ఎన్నుకోవడం. కన్యావరణం అంటే వరుడే వధువుని ఎన్నుకోవడం. వివిధ రాజ్యాల్లో ఉన్నటువంటి కుమార్తెలకు కబురు పంపించి రక్షిస్తారు. ఆ రకమైనటువంటి కన్యావరణలో రకరకాల రాజకుమార్తెలు వచ్చారు. ఇక్కడ సిద్ధార్థుడు ఎన్నుకుంటాడు తనకు కావలసినటువంటి భాగ్యం. రకరకాల దేశాల నుంచి రాజకుమార్తెలు అందరూ కూడా చక్కటి ఆభరణాలు వేసుకుని అలంకరించుకుని వచ్చారు. గండపాణి అనేటువంటి ఒక రాజు యొక్క కుమార్తె, ఆమె పేరు యశోధర, ఆవిడ గోప అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ఆమె కూడా ఈ కన్యావరణోత్సవానికి బయలుదేరితే ఆమె మీద కన్ను వేసి ఉన్నాడు దేవదత్తుల గతంలో. ఆమె వస్తూ ఉంటే మార్గ మధ్యలో ఆ యశోధరకి అడ్డుపడి దేవదత్తుడు ఏదో కాస్త డిగ్రీ వేషాలు వేయకపోతే వాడికి బుద్ధి చెప్పి వచ్చింది యశోధర. ఈ కార్యక్రమం అంతా వచ్చేసరికి ఆలస్యమైంది. వచ్చింది, స్పీడ్గా వచ్చింది.
ఏమైపోతుందో ఆ కన్యావరణ సమయం దాటిపోతుందేమో అని చెప్పి కంగారు కూడా వచ్చింది. నిజంగా దాటిపోయింది కూడా. చివరి దశలో వచ్చింది. గుళ్ళంతా చెమట పట్టి, బట్టలన్నీ కూడా మట్టి పట్టి, జుట్టు చెరిగిపోయి, అలంకారాలు పోయి వచ్చింది. నేను పలానా ప్రాంతం నుంచి వచ్చాను, నన్ను యశోధర అంటారు, శాంతి దండపాణి కుమార్తెను అని పరిచయం చేసుకుని, నేను ఆలస్యంగా వచ్చాను, దయచేసి మన్నించండి అన్నది. ఆమెలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూశాడు. ఆవిడ ఎలా ఉందట, మా కేశవరావు గారు అద్భుతమైన విషయం. శారద నీరదాచాదనా ముక్త దినేశ మయూఖమే ఇది అనగా, శారద నీరదాచాదనా ముక్త దినేశ మయూఖమే ఇది అనగా, జాబిలి మేపడి చలపట్టి కడిగొన్న వీవడు సీతాంశునివమనగా. శరత్కాలంలో, వర్షాకాలంలో మనకు సాధారణంగా సూర్యుడు కనిపించడు. వర్షకాలం వెళ్ళిపోయిన తర్వాత శరత్కాలం వస్తుంది. అప్పటి వరకు వర్షానికి తడిసిపోయి ముద్దయిపోయి ఎక్కడ పెడితే అక్కడ బురదగా ఉన్నాం. మనం సూర్యోదయం అయితే బాగుండు, సూర్యుడు కనిపిస్తే బాగుండు అని చెప్పి అనుకున్నాం. అటువంటి సందర్భంలో మనకి శరద్ ఋతువు వస్తుంది. శరద్ ఋతువులో సూర్యుడు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మనకి చాలా వెలుగుగా కూడా ఉంటాడు, కాంతివంతంగా ఉంటాడు. ఆ శరద్ ఋతువులో అంటే వర్ష ఋతువు దాటిన తర్వాత శరద్ ఋతువు వచ్చాక ఆ సూర్యుడు ఏ రకంగా అయితే ఉంటాడో, ఆ సూర్యుడు యొక్క దర్శనం మనకి ఏ రకంగా అయితే ఉంటుందో అలా ఉన్నది. అద్భుతమైన ఉత్ప్రేక్షలు అయినా అలంకారాలు కూడా మన కేశవరావు అద్భుతమైన ఉత్ప్రేక్షలు బాగా. ఇంకొక ఉత్ప్రేక్ష ఎలా ఉంది ఆవిడ, రాహువు చేత చిక్కి ఆ రాహువు నుంచి విడిపించుకొని బయటపడ్డ చంద్రలాగా ఉన్నది. అసలు నాకు అనిపిస్తుంది, ఆయన తథాగతీయ కావ్య కథకి బీజం ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది నాకు. మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నల్లటి దట్టమైనటువంటి మొగ్గుల మధ్యలో తడుపుల విషమైనటువంటి విద్యులు అలాగే ఉన్నది. వర్ష ఋతువులో మేఘాల మధ్య ఒక్కసారిగా అప్పుడప్పుడు తడుపులు కలిసినటువంటి చుక్కలాగా ఉన్నది. ఆ పద్యం చదువుతాను. శారద నీరదాఛాదనా ముక్త దినేశ మయూఖమే ఇది అనగా, జాబిలి మేపడి చలపట్టి కడిగొన్న వీవడు సీతాంశునివమనగా, గనగన గనఘర్షణను పతిని నీంగి తూలిదే వచ్చు శంపాలతయన ఎరుపు, వర్షంతుజీ మూత పటలి సందుల తొంగి చూచెడు నుండి చొక్కయనగా, పంజర నియుక్త శాలికాబాలవోలే, పంజరంలో నుంచి వెలిగించుకొని వచ్చినటువంటి చివుక పిల్లలాగా, పంజర నియుక్త శాలికాబాలవోలే చెరకు విలుగాడు విసిరిన శరమనంగా మన్మధులు వేసినటువంటి బాణంలాగా ఉన్నది. ఎవరికి వేసింది మన్మధుడు? మన్మధ బాణం సిద్ధార్థుల మీద వేసింది. అప్పటి వరకు కూడా రకరకాలైనటువంటి విముఖ వ్యూహ వైంఛమైనటువంటి ఊహలతో ఉన్నటువంటి సిద్ధార్థుడికి ఆవిడ చెరకు విలుపాడు విసిరిన శరమనంగా సిద్ధోదరికి కావాల్సిందే. అందుకే ఏర్పాటు చేశాడు. అపరూపమైన సౌందర్యం ఆవిడది. అయితే ఇక్కడ మనకి ఆవిడ జుట్టు చెదిరిపోయింది, ఒళ్ళంతా బట్టి బట్టలు అరిగిపోయి ఉన్నాయి. ఎలా నచ్చిందయ్యా ఆయనకి? సిద్ధార్థుడు ఆమె బాహ్య సౌందర్యాన్ని చూడలేదు, అంత సౌందర్యాన్ని చూశాడు. అయినా అందమైన వాళ్ళకి ఏది పట్టుకునే అందంగా ఉంటుంది. అక్కడ కాళిదాస్ గారు చక్కనమ్మ చిక్కిన అందంగానే ఉంటుంది అంటారు కదా. కాళిదాస్ గారు